The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో ఈరోజు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి మనం తెలుసుకుందాం. చాలామంది చాలా తెలివిగా చెప్తున్నారు తెలుసా. 16 hours ఫాస్ట్ చేయండి అని ఒకరు చెప్తుంటే 8 hours తినండి అని ఒకరు చెప్తున్నారు. అంటే రెండు ఒకటే కదా, ఒకరు తినాలి అని చెప్తున్నారు, ఒకరు ఈ టైంలో తినొద్దు అని చెప్తున్నారు. పర్ డే మనకి 24 hours ఉంటే 16 hours ఫాస్ట్ చేస్తే మంచిది, 8 hours మాత్రమే తింటే మంచిది అని చెప్పి ఈ రెండు వాదనలు కూడా ఒకటే, బట్ డిఫరెంట్గా చెప్తున్నారు. బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఎలా చెయ్యాలి, ఎలా పడితే అలా చేయడం, ఏ టైంకి పడితే ఆ టైంకి తినడం, ఏవి పడితే అవి ఇంక్లూడ్ చేసుకోవడం, ఫాస్ట్ చేస్తున్నాం కదా అని చెప్పి ఫాస్ట్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ బిర్యానీస్ కానీ ఇంక్లూడ్ చేసుకోవడం, ఇలా చేసుకోవచ్చా? మనకి ఇష్టమైంది 8 hours తిని 16 hours ఫాస్ట్ చేస్తే ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వచ్చే రిజల్ట్ మనకు వస్తుందా? అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఎలా చేయాలి గురు, తెలుసుకుందాం ఈరోజు. బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్ లక్ష్మి గారు ఉన్నారు. గన్ షాట్ ఆన్సర్ తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. సో అందరిలో ఉన్న డౌట్, ఇప్పుడు ఎవరైనా నా హెల్త్ కొంచెం సెట్ చేసుకుందాము, ఎర్లీ ఏజెస్లోనే నేను వీక్గా ఉంటున్నా, లేకపోతే ఏదైనా ఇలాంటి ఆటోఇమ్యూన్ డిసీజెస్ వచ్చినా కానీ సెట్ చేసుకుందాం అనే క్రమంలో ఒక వీడియో ద్వారా స్టార్ట్ అవుతుంది మా ప్రయాణం అంతా కూడా. ఎక్కడ కనెక్ట్ అవుతామంటే చూడండి, 16 hours కనుక మీరు ఫాస్ట్ చేస్తే మీకు అసలు ఎలాంటి డిసీజెస్ ఉండవు అని చెప్పి. బట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా తినాలి, ఎంతవరకు తినాలి, ఎక్కడ ఆపాలి, మధ్యలో ఆకలి వేస్తుంటుంది, అప్పుడు ఏం తినాలి, స్నాక్స్ తినొచ్చా, బయట పునుగులు తినొచ్చా, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా. సో మన నిద్ర లేచిన దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఈ క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవడం ఇదంతా మరి ఎలా, మీరే చెప్పండి. నేను ఫస్ట్ దానికి ముందు నేను క్వశ్చన్ అడుగుతాను. మీరు ఎప్పుడైనా ఉపవాసం చేశారా? ఉపవాసం చేస్తే ఆ రోజు ఏం తినకుండా ఉంటారు కదా శివరాత్రికి కానీ, ఆ రోజంతా మరి మీకు ఆకలేదా? వేస్తుంది, కొన్నిసార్లు వెయ్యదు, కొన్నిసార్లు ఒక్కొక్కసారి హ్యాపీగా ఉన్నప్పుడు, అంటే స్కూల్కి వెళ్ళకుండా లేకపోతే ఏ వర్క్ చేయకుండా ఉన్నప్పుడు అనిపించదు. ఆటలు ఆడతారు, మరి అప్పుడు ఆకలి ఎక్కడ పోతుంది ఏమో తెలీదు. ఎగ్జాక్ట్లీ. ఇది యాక్చువల్లీ మన బాడీలో ఒక గ్రెలిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఓకే, ఏంటది? గ్రెలిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది అనమాట. సో ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే మన ఆకలి పుట్టించే హార్మోన్. ప్రతి దానికి ఒక హార్మోన్ ఉంటుంది. మనకి ఏ ఎమోషన్ వచ్చినా దానికి వెనక ఒక హార్మోన్ ఉంటుంది. మనకు హ్యాపీనెస్ వస్తే డోపమైన్ అని చెప్పి, కోపం వస్తే కార్టిసోన్ అని చెప్పి, సో ప్రతి దానికి ఒక హార్మోన్ అనేది ఉంటుంది. అట్లానే మనకి ఆకలి పుట్టడానికి కూడా ఒక హార్మోన్ ఉంటుంది, అదే గ్రెలిన్. సో ఏంటి అంటే మనం ఉపవాసం చేసినప్పుడు దాని పని అదైతే చేస్తుంది, కొంతసేపు వేస్తుంది. అది వేసినప్పుడు మనకు ఆకలి వస్తుంది. ఈవెన్ మనం ఉపవాసం చేసినా మనకు కూడా ఆకలి ఉంటుంది. బట్ వీఆర్ డైవర్టింగ్ అవర్ మైండ్. సో మన బ్రెయిన్ ని మనం అది చెప్తుంది, మనం డైవర్ట్ అయిపోదాం, మనం ఇవాళ ఇట్లా ఉండాము అని చెప్పి స్టేబిలైజ్డ్ గా అనుకున్నప్పుడు అది యాక్చువల్లీ ఏం చేస్తుంది అంటే HCl ని ఒక 1/4 రిలీజ్ చేస్తుంది. గ్రెలిన్ అనే హార్మోన్ స్టిమ్యులేట్ చేయడం వలన మన ఏదైతే స్టమక్ ఉందో అది కొంత యాసిడ్ ని రిలీజ్ చేస్తుంది. HCl 1/4 అమౌంటే రిలీజ్ చేస్తుంది, ఫుల్ అమౌంట్ రిలీజ్ చేయదు. ఆ 1/4 అమౌంట్ రిలీజ్ చేసినప్పుడు నువ్వు ఫుడ్ తిన్నావు అనుకో, అది ఫుడ్ తిన్నాక నువ్వు ఎంత అమౌంట్ లో అన్నం తిన్నావో దాన్ని బట్టి అది అడ్జస్ట్ చేసుకుంటుంది. సో ఎంత HClని కానీ యాసిడ్ని కానీ రిలీజ్ చేయాలో అరగడేయడానికి అప్పుడు దాని తర్వాత ఎస్టిమేట్ చేసుకొని అప్పుడు రిలీజ్ చేస్తుంది అనమాట. ఓహో, సో ఇది యాక్చువల్లీ మెకానిజం వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ స్టమక్. సో మనం ఎప్పుడైతే ఉపవాసం కానీ ఏదైనా చేసినప్పుడు ఇది ఏంటంటే అది రిలీజ్ చేస్తుంది. ఆ టైంలో నువ్వు యు ఆర్ స్టెబిలైజ్డ్, నేను తినకూడదు, నేను చేయకూడదు అని డిసైడ్ అయిపోయాను. సో నువ్వేం తీసుకోవట్లేదు. అదేం చేస్తుంది వచ్చినప్పుడు, మరి యాసిడ్ కదా ఆకలి వేస్తుంది నీకు, కానీ కొంతసేపటికి ఏమి ఫుడ్ పడకపోతే ఏం చేస్తుంది మన స్టమకే మళ్ళీ దాన్ని కాంపెన్సేట్ చేసుకునేలాగా వాటర్ కానీ లిక్విడ్ ని కానీ ప్రొడ్యూస్ చేసుకుంటుంది, మ్యూకస్ ని కానీ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఆ మ్యూకస్ ప్రొడ్యూస్ చేసుకున్నప్పుడు ఈ HCl ని, మనకి స్టమక్ అంతా మ్యూకస్ లైనింగ్ ఉంటుంది అనమాట. సో ఆ మ్యూకస్ లైనింగ్ ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది, దాన్ని క్లియర్ అవుట్ చేసుకొని దాని తర్వాత ఆకలి చచ్చిపోతుంది. అందుకే అంటారు, కొంతమంది అంటారు కదా నాకు ఆకలి చచ్చిపోయింది, నాకు ఇప్పుడు తినబుద్ధి అవ్వట్లేదు. ఒక టైం దాటిపోతే ఆకలి చచ్చిపోయింది అని అంటాం కదా, దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ అనమాట. అలా కాకుండా మధ్య మధ్యలో తింటూనే ఉన్నాం అనుకో, ఆటోమేటిక్ గా ఏం చేస్తుందంటే నీ కడుపులోకి వెళ్ళినప్పుడు మరి అది డైజెస్ట్ చేయాలి కదా, ఆటోమేటిక్ గా యాసిడ్ ని రిలీజ్ చేసేస్తూనే ఉంటుంది. అట్లా నీకు ఆకలి 1.5 hour కి మళ్ళీ రిలీజ్ చేస్తుంది. 1.5 hour కల్లా నీ డైజెస్ట్ అయిపోయిందంటే పొట్ట ఖాళీగానే అనిపిస్తుంది, పొట్ట నీకు ఆకలి వేస్తూనే ఉంటుంది. అది ఆకలి అనుకొని నువ్వు ఎప్పుడైతే తినడం స్టార్ట్ చేసావో
ఇంకా నువ్వు ఒబేసిటీ అయిపోతూనే ఉంటావు అనమాట. ఓకే ఓకే. అసలు దిస్ ఈజ్ ద మెయిన్ కాజ్. ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే అసలు ముందు ఫుడ్ గురించి కానీ నాకు ఆకలి వేస్తే కాదు, నాకు మీన్స్ ఆకలి వేసేదానికిను దాహం వేసేదానికిను కడుపు ఖాళీగా ఉండేదానికిను వీటికి తేడాన్ని మనం తెలుసుకోగలగాలి ఫస్ట్. సో మనకి ఏంటంటే యాజ్ ఇఫ్ ఆయుర్వేదంలో ఎప్పటి నుంచో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే చెప్తారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే పేరు అయితే యూజ్ చేయరు కానీ 2 పూట్ల మాత్రమే భోజనం, 2 పూట్ల తిన్నామా అనేది పాతకాలంలో ఒక నానుడు కూడా ఉండేది. 2 పూట కడుపు నిండా 2 పూట్ల తింటే చాలు అనేది. సో ఇదే యాక్చువల్లీ ఆయుర్వేదం అనమాట. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మనం అది కూడా ఎప్పుడు తినాలి, లేవంగానే తినాలా, బ్రేక్ఫాస్ట్ చేసేయాలా, నైట్ పడుకునే తర్వాత తినాలా, పడుకునే ముందు తినాలా, ఇలాంటివి చాలా మందికి డౌట్స్ వస్తాయి. ఏ టైంలో నేను తినాలి, సో ఇట్లాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. సో వీటికి ఆయుర్వేదంలో ఏం చెప్పారని తెలుసుకుందాం. జనరల్గా ఏంటంటే మార్నింగ్ లేచిన తర్వాత సూర్యాస్తమయంకి 2 యామాలు, అంటే ఒక్కొక్క యామం అనేది 3 గంటల సమయం. మనకి రోజు మొత్తంలో 8 యామాలు ఉంటాయి. సో 24 గంటలు. సో వీటిల్లో మొదట సూర్యోదయం నుంచి వచ్చే 2 యామాల్లో 2వ యామంలోనే మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెప్తారు. సో 2వ యామం అంటే మనకి సూర్యోదయం ఇప్పుడు ఒక్కోసారి కొంచెం ముందు వెనక అవుతుంది, 6:15కో 6:30కో సంథింగ్ అవుతుంది. సో అయినప్పుడు మనం అక్కడి నుంచి 3 గంటలు వదిలేయాలంటే 9 or 9:15 or 9:30 ఈ 3 hours వదిలేసి అక్కడి నుంచి మనం 12 లోపల భోజనం చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. ఇది ఆయుర్వేదిక్ సిద్ధాంతం అనమాట. ఇది ఒక సిద్ధాంతం. ఈవినింగ్ ఎప్పుడు తినాలి నెక్స్ట్ అంటే సాయంత్రం తీసుకోవాలి, రాత్రి కాదు. మార్నింగ్ ఈవినింగ్ 2 meals. ఆ ఈవినింగ్ ఎప్పుడు తీసుకోవాలి అన్నప్పుడు మనకి సాయంకాలం అని చెప్తాడు. సాయంకాలం ఎప్పుడు లెక్క అవుతుంది, రాత్రి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం నుంచి రాత్రి పూట ఉండే సమయాన్ని సాయంకాలం అంటాం. సో మధ్యాహ్నం మనకి రాత్రి ఎప్పుడు అవుతుంది అంటే సూర్యాస్తమయం అయిపోయిన గంట తర్వాత నుంచి రాత్రి స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఆయుర్వేదంలో చెప్పబడింది. ఓకే. సో సూర్యాస్తమయం 6:15 కనుకోండి, సో 7:15 కల్లా రాత్రి స్టార్ట్ అయిపోతుంది. సో ఏదన్నా నువ్వు సాయంత్రం తినాలి భోజనం అనుకున్నప్పుడు 7:15 లోపల తినేయాలి, 6:15 లోపల తినాలి. అట్లా 2 meals ని నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి. నీకున్న టైం ని బట్టి కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మార్నింగ్ 9 to 12 లోపలే తినేయాలి. సో దాన్ని బట్టి నీకు ఈవినింగ్స్ అనేది ఒకవేళ 12 వరకు చేసామనుకోండి 7 వరకు లేట్ చేసుకొని తినచ్చు. అలా కాకుండా 11 అనుకోండి, 11 అంటే 6 అట్లా కొంచెం ఈ అవర్స్ ని మనం 8 hours అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. యాజ్ పర్ ఆయుర్వేద చూసుకున్నప్పుడు ఈ 8 మనకి 16:8 రేషియో అనేది ఆయుర్వేదం ప్రకారం పర్ఫెక్ట్ అన్నమాట. సో మార్నింగ్ 2 meals ఈ కంటిన్యూషన్ 16 hours అనేది కంటిన్యూషన్ ఉండాలి. జనరల్గా వేరే కొన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ యాజ్ పర్ మోడర్న్ అయితే 14:10 కూడా చెప్పుకున్నారనమాట. బట్ యాజ్ పర్ ఆయుర్వేదం అయితే 16:8. ఇదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. నైట్ అనేది నైట్ ఏదైతే ఉందో ఆఫ్టర్ సూర్యాస్తమయం గంట లోపల తినేయాలి. దాని నుంచి మార్నింగ్ వరకు మనం 9 వరకు ఏం తీసుకోకూడదు. అట్లా. సో ఇవి 2 అగ్ని యొక్క తత్వాలు అనమాట. అప్పుడే మీకు కంప్లీట్ డైజెస్టివ్ ఫైర్ వస్తుంది. ఆ టైంలో మీరు ఏదైనా తింటే అప్పుడు పర్ఫెక్ట్ గా అరుగుతుంది. సరే, 8 hours తినాలి. ఓకే. ఈ 8 hours కొంతమంది చెప్తూ ఉంటారు 8 hours లో ఏవైనా తినచ్చు. 8 hours లో ఏమైనా తినచ్చు కాదు, 2 meal a day. అంటే మీల్ నువ్వు స్టార్ట్ అయితే అప్పటికి నువ్వు కంప్లీట్ చేసేయాలి, అయిపోయింది. ఇక మధ్యలో ఏం అనకూడదు. 8 hours మధ్యలో ఏమైనా తినచ్చు కాదు. అవునా? అంతే. 8 hours ఫాస్టింగ్ అనేది 2 meal a day అన్నప్పుడు 2 meals మాత్రమే తీసుకోవాలి. 8 hours మధ్యలో ఏమీ తినకూడదు. అంతే. ఆ ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసావా అప్పుడు ఒక మీల్, దాని తర్వాత ఒక స్టార్ట్ చేసావా అది మీల్, అంతే. ఈ మధ్యలో కూడా ఏం తినద్దు. ఈ మధ్యలో డైట్ అనేది కరెక్ట్ కాదు యాజ్ పర్ ఆయుర్వేద. 2 meal తీసుకున్నప్పుడు మనం అక్కడ కూర్చొని అక్కడ తినేయాలి, అక్కడితో ఎండ్ చేయాలి. మరి తర్వాత ఆకలిస్తే ఆకలి వేసినప్పుడు వాటర్ తాగు, మజ్జిగ తాగు. సో ఇట్లాంటివే. ఆకలి ఎందుకు వేస్తుంది అంటే యువర్ డీవియేటింగ్ నీ వర్క్ నుంచి నువ్వు బయటకు వచ్చేసావని. నేను ఎందుకు ఫస్ట్ ఉపవాసం గురించి మాట్లాడానంటే ఇఫ్ యూ హ్యావ్ అ విల్ దెర్ ఇస్ ఎ వే. సో నీకు ఎందుకు ఆకలి వేయట్లేదు ఆ రోజు, నేను తినకూడదు అని నువ్వు ఖచ్చితంగా అనుకున్నావు కాబట్టి. సో అదే నువ్వు అనుకున్నప్పుడు ఈ మధ్యలో కూడా ఖచ్చితంగా నీకు కొంచెం కొంచెం యాసిడ్ రిలీజ్ అవుతుంది. బట్ నువ్వు తినకూడదని దృఢంగా అనుకుంటే నీకు ఆటోమేటిక్ గా తినవు నువ్వు. అంటే 2 సార్లే తినాలి రోజుకి. జనరల్ గా మన ఇండియన్ కల్చర్, అదే ట్రెడిషన్ అనుకోండి, కల్చర్, మన బాడీ డిజైన్ అయిన విధానం బట్టి ప్రకారం 2 సార్లు తినాలి. తినేది కూడా
2 సార్లలో కూడా ఒకసారి ఒక మీల్ తిన్నామంటే నీకు ఏం కావాలి, పప్పు కూర అన్ని ఒకసారి తినాలి, ఏదర్ వెజ్ ఆర్ నాన్ వెజ్. ఆ సెకండ్ మీల్ కూడా అంతా ఒక్కసారే తినాలి. సో ఇప్పుడు మనం 2 సార్లు అన్నం తిన్నాం అనుకోండి, మళ్ళీ దానివల్ల ఏమైనా ఇష్యూస్ ఉంటాయా? యాక్చువల్లీ ఆయుర్వేదం ఇప్పుడు షడ్రసోపేత అనే వర్డ్ మీరు ఉంటారా? షడ్రసోపేత భోజనం అన్నీ ఉండాలి. ఒక మీల్లో కూడా అన్ని ఇంక్లూడ్ చేసుకోండి, అక్కడితో ఎండ్ చేయండి. ఈవినింగ్ కూడా అంతే, అన్ని ఇంక్లూడ్ చేసుకోండి, అక్కడితో ఎండ్ చేయండి. సో మ్యాజిక్ అంతా కెలరీస్ లో ఉంటుంది. సో అండ్ ఇంకొకటి బ్యాలెన్స్డ్ ఫుడ్. సో జనరల్ గా ఏంటంటే 2-3 ఫుడ్స్ ని కొంతమంది కలిపేస్తూ ఉంటారు. ఇంటర్మీడియట్ డైట్ చేస్తున్నాం అంటారు, దాంట్లో ప్రోటీన్ డైట్ మాత్రం మిక్స్ చేస్తూ ఉంటారు. నేను ఉట్టి ఎగ్సే తింటా, నేను ఉట్టి చికెనే తింటా, లేకపోతే నేను ఉట్టి అన్నమే తింటా, ఇట్లా కూడా కాదు. ఇది కూడా ఆయుర్వేదం చెప్పలేదు. ప్రతిదీ బ్యాలెన్స్డ్ ఉండాలి. షడ్రసోపేతం ఉండాలి, అందులో మధురం ఉండాలి, ఆమ్లం ఉండాలి, కషాయ అన్ని రసాలు కలిపి ఉండాలి. సో ప్రతి మీలోనూ షడ్రసోపేతం ఉండాలి. సో దాంట్లోనే మీకు అన్నం పప్పు కూర వాటితోనే మళ్ళీ కొంచెం స్వీట్ అన్ని కూడా ఉండాలి. తినచ్చు, బట్ క్వాంటిటీ చెప్తున్నాను కదా, బ్యాలెన్స్ డైట్. నీకు అందులో కూడా మళ్ళీ చెప్తారు ఆయుర్వేదంలో, కాదు పొట్ట ఎంత సైజ్ ఉంటుందో దాంట్లో సగం ఫుడ్, పావు వాటర్, పావు ఎయిర్ వదిలేయాలి దానికి. సో అప్పుడే నీకు డైజెస్ట్ అవుతుంది. ఎయిర్ లేకుండా నువ్వు ఒక కవర్ ఉంది మొత్తం నింపేసావు, కదిపిస్తే ఏమైతుంది, బర్స్ట్ అవుతుంది. ఒక వాటర్ బెలూన్ ఉంది, బెలూన్ మొత్తం వేసేసావు, మొత్తం రబ్బర్ బ్యాండ్ వేసావు, కొంచెం ప్రెషర్ వచ్చినా ఏమైతుంది, బర్స్ట్ అవుతుంది. దానికంటూ కొంచెం స్పేస్ ఇవ్వాలి కదా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి అలాగే ఇండ్యూస్ చేస్తా పెడతా ఉన్నప్పుడు మన స్టమక్ ఏంటి అంటే రబ్బర్ బ్యాండ్ టైప్. రబ్బర్ బ్యాండ్ లో ఇట్లా లోపల మనకు కనపడకుండానే చిన్నవి ఇట్లా మూమెంట్స్ ఉంటాయి. నువ్వు కొన్ని రోజులు వాడుతూ ఉండు, రబ్బర్ బ్యాండ్ ఏమైతుంది, సాగిపోతుంది. సాగిపోయినప్పుడు పెద్దగా అయిపోతుంది, లూజ్ అయిపోతుంది. సేమ్ అట్లానే స్టమక్ కూడా చిన్నప్పటి నుంచి రెగ్యులర్ గా ఎక్కువ ఫుడ్ నువ్వు తీసుకుంటున్నావు అనుకో, స్టమక్ కూడా సాగిపోతుంది. సో మీన్స్ అది నువ్వు ఫుడ్ కొంచెం తిన్నావు అనుకో మళ్ళీ సెట్ అవ్వదు. దాని ఎలాసిటీ మళ్ళీ మనకి రావాలి అంటే నువ్వు తగ్గించి తింటూ ఉంటే ఆటోమేటిక్ అది ష్రింక్ అయితే వస్తుంది. రబ్బర్ బ్యాండ్ నువ్వు లాగి రబ్బర్ బ్యాండ్ వేసుకున్నప్పుడు పెద్దగానే అనిపిస్తుంది, మరి నువ్వు వదిలేస్తే ఆటోమేటిక్ అది ష్రింక్ అవుతుంది కదా. సో మనకి ఏంటంటే ఆటోమేటిక్ ష్రింక్ అయ్యే కెపాసిటీ కూడా మన స్టమక్ కి ఉంటుంది. నీకు ఇనీషియల్ గా నీకు అనిపించచ్చు, ఆకలి వేస్తుంది ఇనీషియల్ గా, ఎందుకంటే ఇట్ ఆల్రెడీ ఎక్స్పాండెడ్. ఇన్ని రోజుల నుంచి నువ్వు డైట్ చేస్తున్నావు కదా, తినున్నావు కదా, సో ఇట్ ఆల్రెడీ ఎక్స్పాండెడ్ కాబట్టి కొంచెం అలానే అనిపిస్తుంది. బట్ నువ్వు దృఢంగా అనుకుంటే నెమ్మదిగా ష్రింక్ అవుతుంది. మళ్ళీ దాని తర్వాత కొన్ని రోజులు నీకు అది అలవాటు అయిపోయింది అనుకో, అంతకు మించి నువ్వు తింటే నీకు ఇంకా కడుపులో నొప్పి వచ్చేస్తుంది. అందుకే కొన్ని రోజులు ఇంటర్మీడియట్ డైట్ ఫాస్ట్ చేసినాక వాళ్ళని అడగండి, మళ్ళీ మీరు తింటుంటే మంచిగా ఉందా అని. లేదు ఇంకా అంతకు మించి నాకు పట్టదు, అందుకు అది తింటే నాకు ఎక్కువ అయిపోతుంది అని కూడా చెప్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ ద థింగ్ అన్నమాట. ఓకే మ్యామ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొచ్చు, 2 times తినచ్చు, మధ్యలో మజ్జిగ కానీ వాటర్ కానీ తీసుకోవాలి. ఇవి లెమన్ వాటర్ కానీ అలా కూడా తీసుకోవచ్చా? లిక్విడ్ ఫార్మాట్ లో. దిర్ ఇస్ నో యూనివర్సల్ లా. ఇది నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాను, ప్రతి పర్సన్ కి దిర్ ఇస్ నో యూనివర్సల్ లా అనేది. ఏంటి అంటే జనరల్ గా నీకు బీపీ కండిషన్, నువ్వు అప్పటికే డిసీజ్డ్, నీకు బీపీ తక్కువ ఉంది, నువ్వు అలాంటప్పుడు నాకు మధ్యలో కళ్ళు తిరుగుతున్నాయంటే, నేనేం తినకుండా ఉండడానికి కళ్ళు తిరుగుతున్నాయంటే, అలాంటి వాళ్ళకి నేను ఇవే చెప్తాను, తీసుకోండి అనే చెప్తాను. ఎలా తీసుకోవాలి, మజ్జిగ తీసుకో, లెమన్ వాటర్ తీసుకో. బీపీ ఎక్కువ ఉంది అనుకో కొబ్బరి నీళ్ళకి వెళ్ళిపో. అట్లా ఇప్పుడు టీ కాఫీలు అలవాటు ఉంటాయి, వాళ్ళు తీసుకోవచ్చా మధ్యలో ఒక్కసారి? జనరల్ గా అసలు మన కాన్సెప్ట్ లో టీ కాఫీస్ ఎక్కువ లేవు, స్టిమ్యులెంట్ గానే ఉంటుంది. మనకి యాజ్ పర్ ఆయుర్వేదం చెప్తే దాంట్లోనే కంటిన్యూషన్ అయిపోతుంది. 2 diets లోనే చేసేసి ఏ చేసినా సరే అది కూడా విత్ ఇన్ క్యాలరీస్ లో అయిపోవాలి. ఇప్పుడు 2000 calories అనుకున్నప్పుడు అక్కడ 1000 calories అయిపోవాలి, ఇక్కడ 1000 calories అయిపోవాలి, ఎండ్ చేసేయాలి అంతే. నువ్వు ఒబేసిటీ తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు అక్కడ నువ్వు తగ్గించేసుకో, అక్కడ 1000 calories ని నువ్వు 750 calories తీసుకో, ఇక్కడ 750 calories తీసుకో. 500 calories నువ్వు వర్కౌట్ చేస్తావు కాబట్టి నీ బాడీ తగ్గించుకుంటుంది. సో అట్లాగా. ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల మన శరీరానికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? షుగర్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కటి ఒక 1 minute అయినా కానీ, షుగర్ ఉన్న వాళ్ళకి ఎలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎలా పనిచేస్తుంది? జనరల్ గా షుగర్ స్పైక్స్ అనేది మనం చూస్తూ ఉంటాం, తిన్న ముందు తిన్న తర్వాత అనేది మనం స్పైక్స్ చూస్తూ ఉంటాము. వీళ్ళకి కూడా నేను చెప్పా కదా యూనివర్సల్ లా లేదని చెప్పి, జనరల్ గా షుగర్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే
డైజెషన్ లేట్ అయ్యేలాగా ఉండే పదార్థాలలాగా చూసుకోవాలి. అంటే ఎక్కువ ఫ్యాట్ డైట్, ప్రోటీన్ డైట్ ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది, లైక్ సన్నగలు కానీ నెయ్యి కానీ అట్లా. సో అదేం చేస్తుంది, ఫుడ్ ని స్లోగా రిలీజ్ చేస్తుంది, షుగర్ లెవెల్స్ ని. సో అట్లాంటి వాళ్ళు అలాగా. సో షుగర్ తక్కువ అవుతుంది కొంతమందికి, లో షుగర్ కూడా ఉంటుంది, లో షుగర్ లెవెల్స్ కూడా ఉంటుంది అనమాట. అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలి, ఈజీ డైజెస్టెడ్ ఫుడ్ తీసుకోవాలి. సో జనరల్గా ఏంటంటే కొంతమంది ఫాస్టింగ్ 60s 50s ఉన్న వాళ్ళు కూడా చూస్తాం. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్ ఎనర్జీ ఉండేలా కావాలి. కొంతమంది పిల్లలు ఉంటారు, ఫుల్ యాక్టివ్గా ఉంటారు, ఇప్పుడు వాళ్ళకి ఇమీడియట్ షుగర్స్ ఉండే వాటికే కావాలి. అలాంటి వాళ్ళకి వైట్ రైసే చెప్తాం జనరల్గా. సో ఎవరికి యూనివర్సల్ లా ఉండదు, దానికి తగ్గట్టు నీ కండిషన్కి తగ్గట్టు లేట్ డైజెస్ట్ అయ్యేవి, స్లో రిలీజ్ చేసేవి, స్లోగా గ్లూకోజ్ పెంచేవి, అలా వాళ్ళు షుగర్ పేషెంట్స్ వాళ్ళు అలా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బీపీ పేషెంట్స్ కి జనరల్ గా చెప్పేది మనం ఉప్పు కారం తగ్గించుకొని తినాలి. నువ్వు షెడ్రోసోపేతం తీసుకో, బట్ తక్కువ తీసుకో. అలాగా వెయిట్ లాస్ అండ్ ఒబేసిటీ రెండు సేమే దగ్గర. సో వెయిట్ లాస్ వచ్చినప్పటికి మనం దీంట్లో కూడా సేమ్ షుగర్ డైట్స్ మనం కంట్రోల్ చేసుకోవాల్సింది. కెలరీ బేస్డ్ మెయిన్, కెలరీస్ కాన్షియస్ చూసుకొని ఫిల్ అవ్వాలి, లెస్ క్యాలరీస్ ఉండాలి. అంటే కడుపు నిండిపోవాలి, కొంచెం తిన్నా కడుపు నిండేలాగా ఉండాలి. బట్ యాక్చువల్లీ నీకు షుగర్స్ని అంటే మీన్స్ వెయిట్ని తగ్గించేలాగా ఉండాలి. అలాంటి వాళ్ళకి ఫ్యాట్ డైట్స్ తీసుకోకూడదు, ఆయిల్ అనేవి తగ్గించుకొని ఘీ యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా మనం ఇంతకు ముందు కూడా అనుకున్నాం, హై డెన్సిటీ ప్రోటీన్స్ అండ్ లో డెన్సిటీ. హై డెన్సిటీవి తొందరగా అరగవు జనరల్గా ఆయిల్స్ అనేవి. సో అట్లాంటి ఆయిల్స్ తీసుకున్నప్పుడు మనకి అరుగుదల తక్కువ అవుతుంది కాబట్టి ఆకలి కూడా తగ్గుతుంది. సో అట్లాంటివి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళు ఫ్రూట్స్ తీసుకోవడం, హై ఫైబర్ ఉన్నది కడుపు నింపేస్తుంది. ఫైబర్ ఏంటంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఉబ్బుతుంది, ఆ ఉబ్బినప్పుడు కడుపు నింపేస్తుంది. సో ఇది ఏంటంటే ఈ మధ్య బ్యారియాట్రిక్ సర్జరీస్ బెలూనింగ్ అని చెప్పంటారు. ఒక బెలూన్ ఇంట్రడ్యూస్ చేస్తే ఫుల్ చేసేస్తుంది, మిగతా స్పేస్లోనే అన్నం పడుతుంది కాబట్టి నీకు అన్నం తిన్నప్పుడు కడుపు ఫుల్గా అనిపిస్తుంది అని చెప్పి ఇది ఒకటి మోడర్న్ సైన్స్ వాళ్ళు చేసే పద్ధతి అనమాట. మనకి ఏంటంటే ఆ ఫీలింగ్ అనేది మనం న్యాచురల్గా ఎలా చేసుకోవచ్చు అన్నప్పుడు హై ఫైబర్ ఫుడ్, లైక్ హస్క్ టైప్ అన్నమాట. మనం అందుకే పొట్టుతో ఉన్న పదార్థాలు ఎక్కువ తీసుకోమని అంటుంటాం కదా. పొట్టు ఉన్నవి లేకపోతే మిల్లెట్స్ కానీ ఇవంతా హై ఫైబర్ ఉంటుంది. సో అవి ఏం చేస్తాయంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఒక బోలస్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఏంటంటే పొట్ట ఫిల్ అయిపోతుంది. ఇది డైజెస్ట్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది మనకి. అందుకే ఈ డయాబెటీస్ వాళ్ళకి ఎందుకు చెప్తారంటే లో క్యాలరిక్ హై డైజెస్ట్ టైం తీసుకుంటాయి కాబట్టి షుగర్ స్పైక్స్ ఉండవు అనమాట. ఇట్లా ఇవన్నీ సింపుల్ ట్రిక్స్ మనకి అర్థమైపోతుంది, దాని ప్రకారం మనం తీసుకుంటూ ఉండాలి. ఇంకా కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకేదైనా విన్నా నాకు ఇలా అనిపిస్తుంది, డైట్ చేసినప్పుడు ఎక్కువ తినాలనిపిస్తుందో తక్కువ తినాలనిపిస్తుంది, మనం స్టార్ట్ చేసినప్పుడు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి, ఉండలేకపోతూ కూడా ఉంటాము. పాయింట్ చెప్తాను, మనకి ఏదైనా సరే స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఎప్పుడైనా సరే నేను ఇంతకు ముందు కూడా ఇది వీడియో చెప్పున్నాను, 16th పార్ట్ ని తగ్గించుకుంటూ రండి. దిస్ ఈజ్ వాట్ ఆయుర్వేద సేస్. ఏం చేస్తా అంటే నువ్వు ఒకసారి ఒక దానికి మారుతున్నావు, ఇవాళ నువ్వు 3 meals తీసుకుంటున్నావు, నువ్వు 2 mealsకి రావాలంటే ఈ రోజు అనుకున్నా నెక్స్ట్ రోజు చేసేస్తా, దిస్ ఈస్ నాట్ ద థింగ్. నువ్వు ఎలా స్టార్ట్ చేయాలి, నువ్వు 3 meals లో తగ్గించుకుంటూ రా. నీకు 2 meals ఇంటర్మీడియట్ రావడానికి 1 month టైం తీసుకో, లేకపోతే నీకు అవ్వట్లేదు 2 months అన్న టైం తీసుకో, బట్ యూ షుడ్ బి కన్సిస్టెంట్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు దాన్ని సాధిస్తావు. అట్లా ఏదన్నా సరే వెంటనే మారిపోతే దాన్ని కూడా పిచ్చెక్కుతుంది. సో మనకి ఏంటి అంటే అలా చేయకూడదు. సో మన బాడీ ఒక టైంకి అకన్స్టెడ్ అయినప్పుడు వెంటనే డిసిషన్స్ కాకుండా స్లోగా చేంజెస్ చేసుకుంటురా, ఖచ్చితంగా నువ్వు దాని తర్వాత నువ్వు అది స్టెబిలైజ్ అయిపోతుంది. ఏదైనా సరే కొంతమంది వన్ డైట్ కూడా వచ్చేస్తున్నారు ఈ మధ్య, నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తాను, ఓన్లీ 1 diet కూడా వస్తున్నారు. వీళ్ళు కూడా అంతే నెమ్మదిగా చేంజెస్ చేసుకుంటూ వస్తారు. నెమ్మదిగా ఫస్ట్ క్వాంటిటీ తగ్గించుకో, 3 meal తీసుకో, క్వాంటిటీ తగ్గించుకో. నేను నెమ్మదిగా నెక్స్ట్ వచ్చినప్పుడు 2 mealకి రా, క్వాంటిటీ పెంచుకో, 2 mealకి రా. అప్పుడు ఆకలి కొంచెం లేట్ అవుతుంది కదా, క్వాంటిటీ పెంచేసామనుకో, దాని తర్వాత 2 mealలోనే క్వాంటిటీ తగ్గించు. సో దిస్ ఈస్ ద వే యూ షుడ్ ఫాలో. కొంతమంది నేను చాలా మందిని అబ్జర్వ్ చేసే ఈ మధ్య ఇంటర్వ్యూస్ లో కూడా చూసాను అనమాట. నేను ఇంటర్మీడియట్ డైట్ తీసుకున్నాను, నాకు జుట్టు రాలిపోయింది, నాకు నడుము నొప్పి వచ్చేసింది, నాకు పీరియడ్స్ రావట్లేదు, ఇట్లాంటివి కూడా చెప్తూ ఉంటారు. ఏదైనా అదే
యాజ్ ఇఫ్ యూ సడన్ గా చేసినప్పుడు నీ బాడీ ఇట్ రియాక్ట్స్ డిఫరెంట్ థింగ్. నీకు ఇన్ని రోజులు నువ్వు ఫ్రీగా ఆడుకోమన్న పిల్లోని తీసుకొచ్చి తలుపేసేసి ఇంట్లో కూర్చోబెడితే వాడు నెగిటివ్ గానే రియాక్ట్ చేస్తాడు. అండ్ దీంట్లో కూడా చెప్పే కదా, బ్యాలెన్స్ డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సగం మంది ఇంటర్మీడియట్ డైట్ చేసిన వాళ్ళు వేరే డైట్లు కూడా మిక్స్ చేసేస్తారు, లైక్ ప్రోటీన్ డైట్ తీసేసుకుంటారు, ఉట్టి ప్రోటీన్ డైట్. ఇట్లా కూడా కాదు, బ్యాలెన్స్ డైట్ ఉండాలి, పర్ఫెక్ట్ గా చేయాలి. సగం మంది ఇంటర్మీడియట్ డైట్ ఎలా చేయాలో తెలియక ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో మంచిగా వర్క్ చేస్తుంది. ఓకే, షడ్రుచోపేతమైన వంట తినడానికి ట్రై చేయండి. అంటే మనం పప్పన్నాలకి వెళ్ళినప్పుడు అన్ని పెడుతూ ఉంటారు కదా, కొంచెం పచ్చడి, 2 రకాల కూరలు. మేము ఆఫీస్కి వెళ్తే ఇవన్నీ ఎక్కడ చేసుకోవాలంటే మరి అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు, మనం తగ్గాలి. యాక్చువల్లీ అందులో షడ్రసులు అంటే ఏంటి, మధుర ఆమ్ల లవణ కట్టు తిక్త కషాయం. అది అంటే మధురం అంటే కొంచెం స్వీట్, ఉప్పు కారం మనం వద్దన్నా కానీ కూరల్లో వేసుకుంటాం. సో దాంట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకుంటాం, అన్నం వేసుకుంటాం, అక్కడ అన్ని వచ్చేస్తాయి. దాంతో పాటు కొంచెం తిక్తరసం కూడా యాడ్ చేసుకుంటాం. అప్పుడప్పుడు కాకరకాయ కూరలు అవి కూడా తింటూ ఉండండి. అలాగా తిక్తరసం, కషాయ రసము అనుకుంటే మనం మామిడికాయ పచ్చడి చేసినప్పుడు వగరు కూడా కొంచెం అటాచ్ అవుతుంది కదా. మనం వద్దన్నా మనం తీసుకున్న ఒక కూరలో కూడా షడ్రసాలు ఉంటాయి. అది పెళ్లి భోజనం లాగా ఇంత పెట్టుకొని తినమని కాదు, అది కూడా చెప్పాను. బ్యాలెన్స్డ్ ఉండాలి, డైట్ క్యాలరీ కాన్షియస్ గా ఉండాలి, పొట్టకి హాఫ్ మాత్రమే ఫిల్ చేసేలాగా ఉండాలి. మరి అన్నవి తిను, ఒక 2 కూరలు వేసుకుని తిను. బట్ ఎండింగ్ చేసినప్పుడు ఒక కొంచెం అంటే అప్పుడు నీకు తినాలి అనిపించింది అంటే అప్పుడే తినే స్వీట్. అందుకే పెళ్లిలో వెంటనే స్వీట్ పెట్టేస్తూ ఉంటారు. అన్నం తినేటప్పుడు అప్పుడు స్వీట్ తిను, నీకు ఖచ్చితంగా అది షుగర్ స్పైక్స్ ని పెంచదు. దాని తర్వాత కాకుండా మధ్యలో కొన్ని రోజులు అయిపోయి ఈవినింగ్ మళ్ళీ నువ్వు తిన్నావు అనుకో, ఖచ్చితంగా షుగర్ స్పైక్స్ పెంచుతుంది. సో అట్లా అన్నంతో కలిపి తినేస్తే అది కూడా అందులో కలిసిపోతుంది క్యాలరీస్ లో. సో అది నువ్వు అలాంటి టైంలో తింటే నీకు షుగర్ స్పైక్స్ ఉండవు అనమాట. ఓకే, నో కంక్లూజన్స్. మేడం ఏం చెప్పారో చేసేయండి అంతే, నేనేం చెప్పదలుచుకోలేదు కూడా. సో నిజంగా అండి, మనం తగ్గాలి అనుకున్నప్పుడు ఏదైనా తక్కువ ఏజ్లో షుగర్ వచ్చింది, లేదా బీపీ రిలేటెడ్ ఇష్యూస్, పీసీఓడి, ఓవర్ వెయిట్, హెయిర్ లాస్, ఇవన్నీ కూడా కొంచెం మనం కంట్రోల్ చేసుకోవాలి అన్నప్పుడు కొంచెం ఫుడ్ని కంట్రోల్ చేసుకోవాలి, నాలుకని కంట్రోల్ చేసుకోవాలి. మనకి కొంతమందికి లక్ష్యం ఉంటుంది, వెయిట్ లాస్ అవ్వాలి, ఏదో సాధించాలి అని చెప్పినప్పుడు ఓన్లీ కొంచెం ఇక్కడ పొట్ట కానీ లేకపోతే మన ఆహారం చాలా ఆడ్గా అనిపించినప్పుడు సగం కాన్ఫిడెన్స్ అక్కడే పోతుంది. కాబట్టి కొంత త్యాగం చేయాల్సి ఉంటుంది. మనం కూడా ఆరోగ్యం కోసం దృఢ సంకల్పం, నిజంగా సంకల్పం ఉండి కొన్ని రోజులు ఓర్చుకొని మనం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో అది సాధించినప్పుడు అబ్బా ఇది కదా కావాలి లైఫ్లో అనిపిస్తుంది. ఆరోగ్యం అవనివ్వండి, మన గోల్స్ అవనివ్వండి, ఏవైనా కూడా. సో ఇంట్లో పేరెంట్స్కి కూడా గైడ్ చేస్తూ ఉండండి, ఇలా తినాలి అని చెప్పి. మీరు చెయ్యండి, మీ ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అందరికీ కూడా ఈ హెల్దీ డైట్ని ఇలా తినాలి అని చెప్పి చెప్తూ ఉండండి. అండ్ మీకు ఇంకా అవేర్నెస్ కల్పించే వీడియోస్ కూడా మేము చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.